హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ లైఫ్ సైన్సెస్. ఈరోజు డే 3 టాపిక్స్ అయితే మనము డిస్కస్ చేసుకుంటాము. ఈరోజు మనము ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్‌ని అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయిన పెప్టైడ్ బాండ్స్ మరియు రామచంద్రన్ ప్లాట్ గురించి నేర్చుకుందాం. పెప్టైడ్ బాండ్ అండ్ అమైనో యాసిడ్స్‌ని కలిపి ప్రోటీన్స్‌ని ఫామ్ చేస్తుంది. రామచంద్రన్ ప్లాట్ ప్రోటీన్ స్ట్రక్చర్లో పాసిబుల్ కన్ఫర్మేషన్స్ని చూపిస్తుంది. ఈ టాపిక్ ఏపీ సెట్ ఎగ్జామ్లో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతారు. నెక్స్ట్ స్లైడ్ చూసినట్లయితే పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. కండెన్సేషన్ రియాక్షన్ బిట్వీన్ అమైనో యాసిడ్స్ ఫార్మ్స్ CONH లింకేజ్ రిలీజ్ ఆఫ్ 1 మోటార్ మాలిక్యూల్స్. అంటే పెప్టైడ్ బాండ్ అనేది రెండు అమైనో యాసిడ్స్ మధ్య ఏర్పడే కోవలెంట్ బాండ్. ఇంకో అమైనో యాసిడ్లో ఉన్న అమైనో గ్రూప్తో రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ని కండెన్సేషన్ రియాక్షన్ అంటారు. ఎందుకంటే ఒక వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అవుతుంది. రియాక్షన్ తర్వాత అమైనో యాసిడ్ మధ్య COONH లింకేజ్ ఫామ్ అవుతుంది. ఈ లింకేజ్ని పెప్టైడ్ బాండ్ అంటారు. ప్రోటీన్స్ అన్ని అమైనో యాసిడ్ పెప్టైడ్ బాండ్స్ ద్వారా కలిసి ఫామ్ అవుతాయి. కాబట్టి పెప్టైడ్ బాండ్ ప్రోటీన్ స్ట్రక్చర్కి బేసిక్ ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెప్టైడ్ బాండ్ ఈక్వల్ టు ఎమైడ్ బాండ్ కండెన్సేషన్ రియాక్షన్లో ఫామ్ అవుతుంది. 1 H2O మాలిక్యూల్స్ రిలీజ్ అవుతుంది. బాండ్ అండ్ జామెట్రీ. ఈ పెప్టైడ్ బాండ్కి ఒక స్పెషల్ జామెట్రీ ఉంటుంది. పెప్టైడ్ బాండ్లో పార్టిసిపేట్ చేసే ఆటమ్స్ అన్నీ ఒకటే ప్లేన్లో ఉంటాయి. అందుకే దాన్ని ప్లానార్ స్ట్రక్చర్ అంటారు. అంటే C-N బాండ్ చుట్టూ ఫ్రీ రొటేషన్స్ ఉండదు. దానికి రిసోనెన్స్ క్యారెక్టర్స్. రిసోనెన్స్ వల్ల పెప్టైడ్ బాండ్ పార్షియల్ డబుల్ బాండ్ లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి పెప్టైడ్ బాండ్కి రిజిడ్గా ఉంటుంది మరియు ప్రోటీన్ స్ట్రక్చర్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే పెప్టైడ్ బాండ్ ఈక్వల్ టు ప్లానర్. C-N బాండ్ ఫ్రీ రొటేషన్. వీటికి ఫ్రీ రొటేషన్స్ అనేటివి ఉండవు. రిసోనెన్స్ వల్ల స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏపీ సెట్లో చాలాసార్లు అడిగే క్వశ్చన్, వై పెప్టైడ్ బాండ్ ఈజ్ ప్లానర్? రీజన్ వచ్చేసరికి రిసోనెన్స్ క్యారెక్టర్స్ పార్షియల్లీ డబుల్ బాండ్ నేచర్ వల్ల. రిసోనెన్స్ క్యారెక్టర్స్ చూసినట్లయితే పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ షార్ట్ దెన్ నార్మల్ CN బాండ్ ప్రొవైడ్స్ స్టెబిలిటీ. పెప్టైడ్ బాండ్లో రెసోనెన్స్ అనే ఫినోమినన్ ఉంటుంది. కార్బోనైల్ ఆక్సిజన్ మరియు నైట్రోజన్ మధ్య ఎలక్ట్రాన్ షేర్ అవ్వటం వల్ల పెప్టైడ్ బాండ్కి పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ వస్తుంది. అందుకే పెప్టైడ్ బాండ్ నార్మల్గా C-N సింగిల్ బాండ్ కన్నా కొంచెం షార్ట్గా ఉంటుంది. ఈ పార్షియల్ డబుల్ బాండ్ నేచర్ వల్ల బాండ్ చాలా స్టేబుల్గా ఉంటుంది మరియు రొటేషన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. అంటే పెప్టైడ్ బాండ్ ప్లానర్గా ఉండటానికి మెయిన్ రీజన్ కూడా రెసోనెన్స్ క్యారెక్టర్. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టరు రెసోనెన్స్ ఈక్వల్ టు పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్. CN బాండ్ లెంత్ తగ్గుతుంది, స్టెబిలిటీ పెరుగుతుంది. అంటే ప్లానారిటీకి రీజన్ రిసోనెన్స్. అంటే ఫ్రీక్వెంట్లీ మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే పెప్టైడ్ బాండ్ స్టెబిలిటీకి రీజన్ ఏంటి? రిసోనెన్స్ క్యారెక్టర్. అట్లయితే పెప్టైడ్ ఐసోమెరిక్ కన్ఫిగరేషన్ సిస్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజ్ మోర్ కామన్. ప్రోలైన్ కెన్ షో సిస్ ఫామ్. పెప్టైడ్ బాండ్ రెండు కన్ఫిగరేషన్స్లో ఉండవచ్చును. ఒకటి సిస్ మరియు ట్రాన్స్. సిస్ కన్ఫిగరేషన్లో పెప్టైడ్ బాండ్కి రెండు వైపులా ఉన్న గ్రూప్స్ ఒక సైడ్లో ఉంటాయి.
అంటే ట్రాన్స్ కాన్ఫిగరేషన్లో ఆపోజిట్ స్టైల్లో ఉంటాయి. అంటే మనకి ఇక్కడ ఏమవుతాయంటే సిస్ కాన్ఫిగరేషన్కి వచ్చేసరికి ఒక సైడ్కి ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి ఆపోజిట్ ఉంటాయి. ప్రోటీన్లో ఎక్కువగా ట్రాన్స్ఫార్మ్ కనిపిస్తుంది, ఎందుకంటే స్టీరిక్ హిండ్రెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది స్టేబుల్గా ఉంటుంది. కానీ ప్రోలిన్ అనే అమైనో యాసిడ్లో సిస్ ఫామ్ కూడా కొంచెము ఎక్కువగా కనిపిస్తుంది, అందుకే ప్రోలిన్ని ఎక్సెప్షన్ అని కూడా అంటారు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మ్ గ్రేటర్ దాన్ సిస్ ఫామ్. ట్రాన్స్ఫార్మ్ మోర్ స్టేబుల్. ప్రోలైన్ ఈక్వల్ టు సిస్ ఎక్సెప్షన్. అంటే మనకు ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏమంటే విచ్ అమైనో యాసిడ్ కామన్లీ షోస్ సిస్ పెప్టైడ్ బాండ్ అంటే మనకు ప్రోలైన్ అని చెప్పాల్సి ఉంటుంది. టైరోసిన్ యాంగిల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇక్కడ మనకు పై, సై, ఒమేగా వీటి గురించి చెప్పుకుంటాము. ప్రోటీన్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయడానికి టైరోసిన్ యాంగిల్ చాలా ఇంపార్టెంట్. పై యాంగిల్ అనేది యాంగిల్ అనేది N-C ఆల్ఫా బాండ్ చుట్టూ రొటేషన్ని చేస్తుంది. పై యాంగిల్ అనేది N-C ఆల్ఫా బాండ్ని రొటేషన్ చేస్తుంది. సై అనేది C బాండ్ని రొటేషన్ చేస్తుంది. ఒమేగా యాంగిల్ అనేది పెప్టైడ్ బాండ్కి సంబంధించిన యాంగిల్. యూజువల్లీ పెప్టైడ్ బాండ్ ప్లానర్గా ఉంటుంది కాబట్టి ఒమేగా యాంగిల్ 180 degrees. ట్రాన్స్ దగ్గర ఉంటుంది. ప్రోటీన్ ఫోల్డింగ్ మరియు 3D స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ఈ యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు ఎపిసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే పై N-C ఆల్ఫా రొటేషను, సై C రొటేషను, ఒమేగా పెప్టైడ్ బాండ్ యాంగిల్. రామచంద్రన్ ప్లాంట్లో పై అండ్ సై యాంగిల్స్ యూజ్ చేస్తారు. అంటే వన్ లైన్గా చెప్పాలంటే పై ప్లస్ సై యాంగిల్స్ ఈక్వల్ టు ప్రోటీన్ కన్ఫర్మేషన్ని డిసైడ్ చేస్తాయి. గ్రాఫ్స్ ఆఫ్ పై అండ్ సై యాంగిల్స్ షో అలౌడ్ అండ్ డిస్అలౌడ్ కన్ఫర్మేషన్స్. అంటే రామచంద్ర ఫ్లాట్ అనేది ప్రోటీన్ స్ట్రక్చర్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్ అన్నమాట. అంటే ఈ గ్రాఫ్లో పై సై టైరోసిన్ యాంగిల్స్ని ప్లాట్ చేస్తారు. అంటే ప్రోటీన్ చైన్లో అన్ని యాంగిల్ కాంబినేషన్లో పాసిబుల్ కావు. కొన్ని కన్ఫర్మేషన్స్ స్ట్రిక్ హ్యాండరెన్స్ వల్ల అన్స్టేబుల్గా ఉంటాయి. అందుకే రామచంద్రన్ ప్లాట్ ప్రోటీన్లలో అలౌడ్ కన్ఫర్మేషన్స్ మరియు డిస్అలౌడ్ కన్ఫర్మేషన్స్ని చూపిస్తాయి. అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా అని వెరిఫై చేయడానికి ఈ ప్లాట్ని యూజ్ చేస్తారు. రామచంద్రన్ ప్లాట్ ఈక్వల్ టు పై వర్సెస్ సై గ్రాఫ్స్ అలౌడ్ డిస్అలౌడ్ రీజన్స్ చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మేషనల్ యాంగిల్ కోఆర్డినేషన్స్ అనేది చూసినట్లయితే రామచంద్ర ప్లాంట్లో ఎక్స్ యాక్సిస్ పై యాంగిల్లో ఉంటుంది, వై యాక్సిస్ అనేది సై యాంగిల్లో ఉంటుంది. ప్రతి పాయింట్ ఒక అమైనో యాసిడ్ రెసిడ్యూ ఎక్కువ కన్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ కోఆర్డినేషన్ని యూజ్ చేసి ప్రోటీన్ ఎలా ఫోల్డ్ అయ్యింది ప్రిడిక్ట్ చేయవచ్చును. అంటే మెమరీ ట్రిక్ చూసినట్లయితే ఎక్స్ ఈక్వల్ టు పై, వై ఈక్వల్ టు సై.
అంటే మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే రామచంద్రన్ ప్లాట్లో యాక్సెస్ ఏంటి అంటే యాక్సెస్ ఎక్స్ యాక్సెస్ అనేసరికి పై వస్తుంది, వై యాక్సెస్ అనేసరికి సై వస్తుంది. ఆల్ఫా హెలిక్స్ అంటే రైట్ హ్యాండెడ్ హెలిక్స్ 3.6 అమైనో యాసిడ్స్ టన్స్ హైడ్రోజన్ బాండింగ్ స్టెబిలైజ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకుంటాము. అంటే ఆల్ఫా హెలిక్స్ అనేది ప్రోటీన్ సెకండరీ స్ట్రక్చర్లో కామన్ స్ట్రక్చరు. ఇది రైట్ హ్యాండెడ్ హెలిక్స్ లాగా ఉంటుంది. ఒక కంప్లీట్ టన్లో అప్రాక్సిమేట్లీ 3.6 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆల్ఫా హెలిక్స్ స్టెబిలిటీకి హైడ్రోజన్ బాండ్స్ మెయిన్ రీజన్. ఒక అమైనో యాసిడ్ కార్బాక్సిల్ ఆక్సిజన్ మరియు 4 పొజిషన్స్ ముందు ఉన్న అమైనో యాసిడ్ NH గ్రూప్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ బాండ్ వల్ల హెలిక్స్ స్ట్రక్చర్ స్ట్రాంగ్గా మెయింటైన్ అవుతుంది. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే రైట్ హ్యాండెడ్ హెలిక్స్ 3.6 అమైనో యాసిడ్ పర్ టర్న్ హైడ్రోజన్ బాండ్ స్టెబిలైజ్ స్ట్రక్చర్. అంటే ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ చూసినట్లయితే ఆల్ఫా హెలిక్స్లో ఒక టన్కి ఎన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి అంటే 3.6 అమైనో యాసిడ్స్ అనేటివి ఉంటాయి. అంటే రైట్ హ్యాండెడ్ ప్లస్ 3.6 అమైనో యాసిడ్స్ టన్ ప్లస్ హెచ్ బాండ్ స్టెబిలైజేషన్. ప్రోటీన్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. రామచంద్రన్ ప్లాట్ అనేది జిఎన్ రామచంద్రన్ డెవలప్ చేసిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఈ గ్రాఫ్లో అమైనో యాసిడ్ రెసిడ్యూస్ ఎక్కువ పై మరియు సై టైరోసిన్ యాంగిల్స్ని ప్లాట్ చేస్తారు. అంటే ప్రోటీన్ చైన్లో ఎన్ని యాంగిల్ కాంబినేషన్ పాసిబుల్ కావు, అంటే ప్రోటీన్ చైన్లో అన్ని యాంగిల్ కాంబినేషన్స్ పాసిబుల్ కావు. ఎందుకంటే ఆటమ్స్ మధ్య స్టీరిక్ ఇన్హెరెన్స్ వస్తుంది. అందుకే కొన్ని కన్ఫర్మేషన్స్ మాత్రమే స్టేబుల్గా ఉంటాయి. ఈ స్టేబుల్ రీజన్స్ని అలోడ్ రీజన్స్ అంటారు, స్టేబుల్ కాన్ రీజన్స్ని డిస్అలోడ్ రీజన్స్ అంటారు. కాబట్టి రామచంద్రన్ ప్లాట్ ప్రోటీన్ స్ట్రక్చర్లో ఈ కన్ఫర్మేషన్ పాసిబుల్, ఇవి ఇంపాసిబుల్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ప్రోటీన్ స్ట్రక్చరు వ్యాలిడేషన్లో కూడా ఈ ప్లాట్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ గ్రాఫ్ కోఆర్డినేట్స్ గురించి చూద్దాం. అంటే రామచంద్రన్ ప్లాట్లో ఎక్స్ యాక్సిస్ చూసినట్లయితే ఎక్స్ యాక్సిస్ పై యాంగిల్ ఉంటుంది. పై యాంగిల్ అనేది N-C ఆల్ఫా బాండ్ చుట్టూ రొటేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. వై యాక్సిస్ అనేది చూసినట్లయితే సై యాంగిల్ ఉంటుంది. సై యాంగిల్ అనేది సి ఆల్ఫా బాండ్ చుట్టూ రొటేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే గ్రాఫ్లో ప్రతి పాయింట్ ఒక అమైనో యాసిడ్ రెసిడ్యూ యొక్క కన్ఫర్మేషన్ని చూపిస్తుంది. ఈ కోఆర్డినేషన్ని యూజ్ చేసి ప్రోటీన్ ఎలా ఫోల్డ్ అయ్యిందో సైంటిస్ట్ ప్రిడిక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్ఫా హెలిక్స్ గురించి చూద్దాం. అంటే మనకు ఆల్ఫా హెలిక్స్ అనే ప్రోటీన్స్లో కనిపించే కామన్ సెకండరీ స్ట్రక్చర్ ఇది స్ప్రింగ్ లాగా కనిపించే రైట్ హ్యాండెడ్ హెలిక్స్. ఆల్ఫా హెలిక్స్లో ఒక కంప్లీట్ టర్న్కి అప్రాక్సిమేట్లీ 3.6 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్ స్టెబిలిటీకి హైడ్రోజన్ బాండ్స్ ముఖ్యం కారణం. ఒక అమైనో యాసిడ్ కార్బాక్సిల్ ఆక్సిజన్ మరియు 4 పొజిషన్లో ముందు ఉన్న అమైనో యాసిడ్ NH గ్రూప్ మధ్య హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ బాండ్స్ హెలిక్స్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తాయి. అంటే మనకు ఏపీ సెట్ ఎగ్జామ్ వైజ్ చూసినట్లయితే ఈ 3 టాపిక్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే రామచంద్రన్ ప్లాట్ ఈక్వల్ టు పై మరియు సై గ్రాఫ్. అంటే ఎక్స్ యాక్సిస్ పై, వై యాక్సిస్ సై, అలోడ్ అండ్ డిస్అలోడ్ కన్ఫర్మేషన్స్ చూపిస్తుంది. ఆల్ఫా హెలిక్స్ రైట్ హ్యాండెడ్ హెలిక్స్ 3.6 అమైనో యాసిడ్ పర్ టర్న్
హైడ్రోజన్ బాండ్ స్ట్రక్చర్ని స్టెబిలైజ్ చేస్తాయి. అంటే ఈ పాయింట్ ఏపీ సెట్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బీటా షీట్. అంటే బీటా షీట్ అనేది ప్రోటీన్ సెకండరీ స్ట్రక్చర్లో ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రక్చర్. అంటే ఆల్ఫా హెలిక్స్ స్ప్రింగ్ లాగా ఉంటే బీటా షీట్ ఫోల్డెడ్ పేపర్ షీట్ లాగా ఉంటుంది. బీటా షీట్లో పెప్టైడ్ చైన్స్ పక్క పక్కన అరేంజ్ అయి ఉంటాయి. బీటా షీట్ 2 టైప్స్, ఒకటి ప్యారలర్, ఇంకొకటి యాంటీ ప్యారలర్. ప్యారలర్కి వచ్చేసరికి 2 పాలీపెప్టైడ్స్ ఉంటాయి. పాలీపెప్టైడ్ చైన్స్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. యాంటీ ప్యారలల్కి వచ్చేసరికి 2 చైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అంటే ఈ 2 స్ట్రక్చర్లో కూడా హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అయ్యి స్ట్రక్చర్ని స్టెబిలైజ్ చేస్తాయి. జనరల్లీ యాంటీ ప్యారలర్ బీటా షీట్ హైడ్రోజన్ బాండ్స్ స్ట్రైట్గా ఉండటం వల్ల కొంచెం ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్స్ చూసినట్లయితే ప్యారలర్ బీటా షీటు, యాంటీ ప్యారలర్ బీటా షీటు హైడ్రోజన్ బాండ్ స్టెబిలిటీ ఇస్తాయి. అంటే మనకు ఫ్రీక్వెంట్గా ఎలాంటి క్వశ్చన్స్ని అడుగుతారు అంటే బీటా షీట్ని స్టెబిలైజ్ చేసే ఫోర్స్ ఏంటి అంటే హైడ్రోజన్ బాండ్స్. లాస్ట్ స్లైడ్కి వచ్చేసరికి ఏపీ సెట్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి చెప్పుకున్నాము అంటే ఇప్పటి వరకు మనము పెప్టైడ్ బాండ్స్ మరియు రామచంద్రన్ ప్లాట్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసాము. అంటే క్విక్ రివిజన్ చూద్దాం. అంటే పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్ కండెన్సేషన్ రియాక్షన్ ద్వారా జరుగుతుంది. పెప్టైడ్ బాండ్ ప్లానర్గా ఉంటుంది, ఎందుకంటే రెసోనెన్స్ క్యారెక్టర్ ఉంటుంది. రెసోనెన్స్ వల్ల పెప్టైడ్ బాండ్ పార్షల్ డబల్ బాండ్ నేచర్ని పొందుతుంది. అంటే పెప్టైడ్ బాండ్లో సిస్ మరియు సిస్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్ కామన్ ప్రోలైన్ యాక్సెప్షన్స్. అంటే ప్రోటీన్ కన్ఫర్మేషన్ని డిఫైన్ చేసే టైరోసిన్ యాంగిల్స్ పై అండ్ సై ఒమేగా. రామచంద్రన్ ప్లాట్లో ఎక్స్ యాక్సిస్ పై, వై యాక్సిస్ సై. రామచంద్రన్ ప్లాట్ అలౌడ్ మరియు డిస్అలౌడ్ కన్ఫర్మేషన్స్ని చూపిస్తుంది. ఆల్ఫా హెలిక్స్ రైట్ హ్యాండెడ్ స్ట్రక్చరు 3.6 అమైనో యాసిడ్ పర్ టర్న్. అంటే బీటా షీట్ ప్యారలర్ మరియు యాంటీ ప్యారలర్ ఫామ్లో ఉంటుంది. ఈ టాపిక్స్ ఏపీ సెట్ బయోకెమిస్ట్రీలో చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఫైనల్గా 10 సెకండ్స్ రివ్యూ చూసినట్లయితే రిసోనెన్స్ పై అండ్ సై యాంగిల్స్, రామచంద్ర ప్లాట్, ఆల్ఫా హెలిక్స్ అండ్ బీటా షీట్ వీటి యొక్క ప్లానారిటీ. ఇది గుర్తుపెట్టుకుంటే మనము వీటిని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలంటే ప్లానారిటీ, రిసోనెన్స్, పై సై యాంగిల్స్, రామచంద్రన్ ప్లాట్, ఆల్ఫా హెలిక్స్, బీటా షీట్. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.